సంధ్య థియేటర్ దగ్గర తొక్సిలాట మరియు మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కి ఉన్న మధ్యంతర బెయిల్ను రద్దు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆయన్ని మరోసారి విచారణకు పిలిచారు. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నిన్న జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ పిఎస్కి వస్తే ఆయన సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4న ఏం జరిగిందో, ఆయన థియేటర్కి ఎందుకు వచ్చారో ఇలా ప్రతిదీ స్పష్టంగా తెలుసుకుంటూ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. దీనిపై సోమవారం రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో కలకలం రేగింది. న్యాయ నిపుణులతో ఆయన సమావేశమై ఏం ప్రశ్నలు అడుగుతారు, ఎలా సమాధానం చెప్పాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నారట. దీంతో షాక్లో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్ ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించి పోలీసులు బెయిల్ రద్దు కోరే అవకాశం ఉంది. అయితే బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది కోర్టు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇచ్చిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నిందితుడు దేశం విడిచి పారిపోడు అనే ఆలోచన ఉన్నప్పుడే కోర్టు బెయిల్ ఇస్తారు. ఇలా ఇస్తూనే కొన్ని షరతులు పెడతాయి. ఆ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తారు. మరి అల్లు అర్జున్ విషయంలో కోర్టు ఏ షరతులు పెట్టింది, వాటిని ఆయన ఉల్లంఘించారా లేని దాన్ని బట్టి బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.